ఇవాల్టి హలో డాక్టర్లో మనతో ఉన్నారు డాక్టర్ కుముద్ గారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే ప్రాబ్లం సయాటికా. అసలు సయాటికా అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మనతో తెలియజేయడానికి కుముద్ గారితో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. యా, సో సయాటికా అంటే ఏంటి, అసలు సయాటికా ఎందుకు వస్తుంది ప్రాబ్లం? ఎస్, మన బాడీ లోపల నంబర్ ఆఫ్ నర్వ్స్ అనేది ఉంటుంది. సో ఈ నర్వస్ సిస్టంలో అన్నిటికంటే ఒక పెద్దగా నర్వ్ ఉన్నది మన బాడీలో, మన కింది భాగంలో హిప్ జాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి మన పాదాల వరకు ఉండే ఒక నార్మల్గా మనం దీనికి ఈ నర్వ్కి సయాటిక్ నర్వ్ అనేది అంటూ ఉంటాం. సో ఈ నర్వ్ అనేది నార్మల్గా మన హిప్ జాయింట్ అంటే మనం కూర్చున్నప్పుడు మనకు రైట్ అండ్ లెఫ్ట్ రెండు సైడ్స్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి ఈ సయాటిక్ నర్వ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని చిన్న చిన్న బ్రాంచెస్ అనేది కంప్లీట్గా మన పాదం వరకు జనరల్గా అందుతూ ఉంటుంది. ఈ నర్వ్ అనేది మన బాడీలో అన్నిటికంటే లాంగెస్ట్ అంటే అన్నిటికంటే పెద్దగా ఉన్న నర్వ్ అండ్ కొంచెం థిక్గా ఉన్న నర్వ్. ఈ నర్వ్ అనేది మన లోవర్ బాడీ కోసానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నర్వ్లో ఎప్పుడైతే మనం ఎక్కువసేపు కూర్చున్నప్పుడు దానిపైన ప్రెషర్ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇది ఇన్ఫ్లమేషన్ అంటే దీంట్లోపల ఎప్పుడైతే వాపు కానీ ఎలాంటి ఇరిటేషన్ ఎప్పుడైతే వస్తుందో, కంప్రెషన్ అనేది వస్తుందో, ఈ ప్రాబ్లంకి మనం సయాటికా ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. నార్మల్గా ఈ సయాటికా ప్రాబ్లం అనేది 40 ఇయర్స్ తర్వాత, జనరల్గా ఒక పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత 50 ఇయర్స్ 60 ఇయర్స్లో రావాల్సిన ప్రాబ్లం ఈరోజు 40 ఇయర్స్ కానీ 35 ఇయర్స్లో మనం చూస్తూ ఉంటాము. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనం పోస్చర్ అంటే మనం సరిగ్గా కూర్చోవడం అనేది నార్మల్గా ఈరోజు బికాజ్ కొంచెం అబ్నార్మల్గా ఉంటుంది. కాబట్టి సయాటికా అనేది ప్రాబ్లం ఎప్పుడైతే పెద్దవాళ్ళకి రావాల్సి ఉంటుందో ఈరోజు ఈవెన్ చిన్న వాళ్ళకి కూడా చిన్న ఏజ్లో కూడా మనం చూస్తూ ఉంటాము. సయాటికా అనేది జనరల్గా ఎప్పుడు వస్తుంది, ఈ నర్వ్ అనేది ఎక్కువసేపు వరకు మనం ప్రెస్ చేస్తూ ఉంటాము. ప్రెస్ అనేది ఎప్పుడు అవుతుంది, రెండు కండిషన్స్లో అవుతుంది. మనం ఒక వైపు అనేది కంటిన్యూస్గా ఎక్కువసేపు వరకు కూర్చున్నాము, లేకపోతే ఆ వైపు అనేది ఎక్కువగా పండుకున్నాము, అది ఇంతకుముందు కూడా ఎప్పుడైనా ఒకసారి కంప్రెస్ అయింది, ప్రెస్ అయింది, ఏదో ఒక రీజన్ వల్ల, ఇంజరీ వల్ల ఎప్పుడైనా ప్రెస్ అయిందంటే డెఫినెట్గా అది ఫ్యూచర్లో మళ్ళీ సెకండ్ టైం మీకు ఎప్పుడైతే ప్రెస్ అవుతుందో సయాటికా రూపంలో అది ఫామ్ అవుతుంది. సెకండ్, నార్మల్గా మనకు నర్వ్స్ అనేది మంచి హెల్దీ విటమిన్స్, స్పెషల్గా విటమిన్ బి కాంప్లెక్స్, B12 అనేది సరిగ్గా బాడీలో ఉన్నప్పుడు నర్వ్స్ అనేది నార్మల్ ఉంటాయి. ఈరోజు ఎక్కువ శాతం మందికి విటమిన్ B12 అంటే బి కాంప్లెక్స్, దాంట్లో కూడా విటమిన్ B12 అనేది లోపం అనేది ఉంటుంది. బికాస్ మనం హెల్దీ డయట్ ఫుడ్స్లో కొంచెం వెజిటబుల్స్ అనేది సరిగ్గా ఎంత తీసుకోవాల్సి ఉంటుందో మనం తక్కువగా తీసుకుంటూ ఉంటాము. సో దీని రీజన్స్ వల్ల జనరల్గా ఈరోజు సయాటికా అనేది చాలా కామన్గా అయిపోయింది. ఈ సయాటిక్ నర్వ్ అనేది రైట్ సైడ్ మరియు లెఫ్ట్ సైడ్ రెండు ఉంటుంది. 90% కేసెస్లో ఏదో ఒకవైపు మాత్రమే ఉంటుంది, రైట్ కానీ లెఫ్ట్ కానీ. రెండు సైడ్స్ అనేది సయాటికా ఎప్పుడు కూడా జరగదు. మీకు ఎప్పుడైతే హిప్ జాయింట్ లోపల అంటే మీ నార్మల్గా మనం కూర్చున్నప్పుడు మనకు లో బ్యాక్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎప్పుడైతే పెయిన్ అవుతుంది అండ్ కింది వరకు షార్ప్ షూటింగ్ పెయిన్ వస్తుంది, చాలా విపరీతంగా పెయిన్ వస్తుంది, మీరు భరించలేలాంటి పెయిన్ వస్తుంది, లైటనింగ్ పెయిన్స్ వస్తున్నాయి అంటే డెఫినెట్గా మీకు సయాటికా ఉండే ఛాన్సెస్ ఉన్నది. నార్మల్గా మీకు సయాటికా ఉన్నదా లేదా ఇంట్లో మీరు అర్థం చేసుకోవాలంటే ఈ సిమ్టమ్ కాకుండా ఒక స్ట్రేట్ లెగ్ రేజింగ్ పొజిషన్ అనేది ఉంటుంది. అంటే మీరు నార్మల్గా పండుకొని మీరు ఎప్పుడైతే కాలు అనేది స్ట్రేట్గా పైకి లేపుతారో మీరు ఒక యాంగిల్ వరకు మాత్రమే లేపడానికి పాసిబుల్ ఉంటుంది, అది 90 డిగ్రీ వరకు రాదు. ఇది జనరల్గా డాక్టర్స్ చేసే టెస్ట్. కాకపోతే మీరు ఇంట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు అనిపిస్తుంది, డౌట్ అనిపిస్తుంది, నాకు ఇట్లాంటి పెయిన్ వస్తుంది అండ్ నేను అర్థం చేసుకోవాలంటే ఎట్లా అంటే నార్మల్గా మనం ఇంట్లో సయాటికా అనేది ఇట్లా చెక్ చేసుకోవచ్చు. జనరల్గా ఆఫెన్గా డాక్టర్స్ అనేది దీనికి ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఈ టెస్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాలంటే డెఫినెట్గా ఇది ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ సయాటికా వచ్చినప్పుడు లేకపోతే మీకు సయాటికా ఉన్నది అని మీకు డౌట్ ఉన్నప్పుడు మీరు వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ అనేది జనరల్గా అవసరం వస్తుంది. దీనికి కంటిన్యూస్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది 100% రివర్స్ అనేది అవుతుంది అండ్ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఇది ఉంటుంది. ఓకే, అండ్ మెన్ అండ్ విమెన్లో ఎవరిలో ఎక్కువగా చూస్తుంటారండి, ఎందుకు? ఎస్, నార్మల్గా మనకు ఆడవాళ్ళలో విమెన్లో ఇది సయాటికా ప్రాబ్లం అనేది కొంచెం పర్సంటేజ్ వైజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దానికి రీజన్ వచ్చేసి బికాజ్ ఆడవాళ్ళలో చిన్న ఏజ్లోనే కాల్షియం
ప్రోటీన్ అండ్ బి కాంప్లెక్స్ అనేది తొందరగా తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. మగవాళ్ళలో 45 ఇయర్స్ తర్వాత లేకపోతే 50 ఇయర్స్ తర్వాత మాత్రమే కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ అండ్ విటమిన్ బి కాంప్లెక్స్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఆడవాళ్ళలో స్పెషల్గా బికాజ్ మన బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఉంటుంది. ఈ హార్మోన్స్ ద్వారా జనరల్గా స్పెషల్గా ఆడవాళ్ళు ఎప్పుడైతే మెనోపాజ్ అవుతుంది, మెనోపాజ్ అంటే మంత్లీ పీరియడ్స్ ఆగిపోవడం, ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. 40-45 ఇయర్స్ లేకపోతే 50 ఇయర్స్ తర్వాత సాధారణంగా ఎవరికైనా సరే మహిళలకి ఈ మెనోపాజ్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. సో మెనోపాజ్ వచ్చేసిన తర్వాత మన ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేది జనరల్గా డామినేట్ అనేది చేస్తూ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ అంటే జనరల్గా మన బోన్స్ అనేది వీక్ అవ్వడం ఇవి జరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్గా మన హార్మోన్స్ ఏదైతే ఉంటుందో అది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ బికాస్ విమెన్లో, ఆడవాళ్ళలో ఈ డెఫిషియన్సీస్ అనేది చాలా ఈజీగా అవుతుంది. 30 ఇయర్స్ తర్వాతనే కాల్షియం తగ్గిపోవడం జరుగుతుంది. ఒక నర్వ్ కోసానికి ఓన్లీ ఒక కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్, విటమిన్ బి కాంప్లెక్స్ మాత్రమే కాదు, అన్ని మైక్రో న్యూట్రిషన్ అంటే చిన్న చిన్న ఏదైతే విటమిన్స్ ఉంటాయో, మినరల్స్ ఉంటాయో అది కూడా చాలా చాలా అవసరం ఉంటుంది. సో ఏదో ఒక మినరల్ కానీ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు డెఫినెట్గా ఆడవాళ్ళకి ఇది ఫాస్ట్గా వస్తుంది. అండ్ ఈజీగా విమెన్లో ఈ డెఫిషియన్సీస్, ఈ లోపాలు మనం చూస్తూ ఉంటాం. దానివల్ల ఈ సైటికా ప్రాబ్లం అనేది ఆడవాళ్ళలో మనం ఈజీగా చూస్తూ ఉంటాము. 60% కేసెస్లో ఆడవాళ్ళు మాత్రమే పేషెంట్స్ ఉంటారు అండ్ 40% కేసెస్లో మగవాళ్ళకి ఈ సైటికా ప్రాబ్లం అనేది ఉంటుంది. దానికి రీజన్ అగైన్ బికాజ్ వాళ్ళకి 45-50 ఇయర్స్ వరకు వెంటనే డెఫిషియన్సీస్ అంటే మనం ఫుడ్లో ఏదైతే పోషక తత్వాలు ఉన్నాయో అది లోపాలు అనేది వాళ్ళకు వెంటనే రాదు ఆడవాళ్ళతో మనం పోల్చుకుంటే. ఓకే, అంటే ఎర్లీ స్టేజ్లోనే అంతగా పెయిన్ ఉంటుందా అండి? ఈ జనరల్గా ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఏ టైంలో వాళ్ళు రావడం జరుగుతుంది మీ దగ్గరికి? సో నార్మల్గా ఈ సయాటికా పెయిన్ అనేది చాలా క్యారెక్టర్లో ఇది చాలా లైటనింగ్ అండ్ చాలా షార్ప్ షూటింగ్ పెయిన్ అనేది ఉంటుంది. లైటనింగ్ అండ్ షార్ప్ షూటింగ్ పెయిన్ అంటే ఏంటిది? ఇది మామూలుగా మీకు స్టార్ట్ అవ్వంగానే మీకు సివియర్గా పెయిన్ అవుతుంది అండ్ ఈ పెయిన్ అనేది జనరల్గా స్టార్టింగ్ నుంచి మనం భరించలేము, అలాంటి పెయిన్ ఉంటుంది. సో 90% కేసెస్లో స్టార్టింగ్ కేసెస్లోనే జనరల్గా పేషెంట్స్ అనేది విజిట్ అవుతూ ఉంటారు సయాటికా ప్రాబ్లం ఉన్నప్పుడు. బికాస్ ఇది చాలా షార్ప్ ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది, భరించలేని పెయిన్ అనేది జనరల్గా ఇది మనం చూస్తూ ఉంటాము. అండ్ ఈ నర్వ్ అనేది బికాస్ చాలా లాంగ్ ఉంటుంది, అన్నిటికంటే మన హ్యూమన్ బాడీలో లాంగెస్ట్ నర్వ్, అన్నిటికంటే పెద్ద ఉన్న నర్వ్ కాబట్టి ఇది హిప్ జాయింట్ నుంచి మరీ మన పాదాల వరకు ఇది ఉంటుంది. కాబట్టి బికాస్ దాని పోర్షన్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొత్తం ఒక సైడ్ అనేది మనకు జనరల్గా ఎఫెక్ట్ చేస్తుంది. సో డెఫినెట్గా ఈ పెయిన్ ఏదైతే ఉంటుందో సివియర్గా ఉంటుంది. గ్రేడ్స్లో చెప్పాలి అంటే ఎస్, మనకు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటుంది. గ్రేడ్ 1 అంటే జస్ట్ మీకు స్టార్ట్ అయ్యింది, మీరు వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళారు అండ్ అది జస్ట్ మీకు బ్యాక్లో హిప్ జాయింట్లో మాత్రమే ఉన్నది. మీకు థైలో ఉన్నదంటే డెఫినెట్గా అది గ్రేడ్ 2లో ఉంది అండ్ పాదాల వరకు ఉన్నదంటే అది సివియర్గా గ్రేడ్ 3 వరకు ఉన్నది. నార్మల్గా ఈ నర్వ్ డిస్ట్రిబ్యూషన్ అనేది అప్పర్, మిడిల్, లోవర్, మన కాళ్ళు, అప్పర్ కాళ్ళు, బ్యాక్ అండ్ థైస్ అండ్ మన పాదాల వరకు ఉన్నదంటే డెఫినెట్గా అది సివియర్ ఉంది. అది మనం జనరల్గా దానికి గ్రేడ్ 3 అనేది అంటూ ఉంటాము. దాంట్లో పెయిన్ కూడా చాలా సివియర్గా ఉంటుంది అండ్ కొన్ని కేసెస్లో ఎవరికైతే చాలా సివియర్గా ఉంటుంది, గ్రేడ్ 3 ఉంటుంది సయాటికాలో, వాళ్ళకి జనరల్గా పాదాలు ఏదైతే ఉంటుందో దాంట్లో నమ్నెస్ అండ్ టింగ్లింగ్ అంటే వాళ్ళకు స్పర్శ సెన్సేషన్ ఏది లేకుండా ఉంటుంది, మొద్దు వారినట్లు ఉంటుందని పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో అది చాలా అడ్వాన్స్ స్టేజ్ అనేది ఉంటుంది. మేబీ వాళ్ళు స్టార్టింగ్ స్టేజెస్లో జస్ట్ కొంతకాలం మాత్రమే మెడిసిన్స్ యూజ్ చేశారు. లాంగ్ టర్మ్కి అయితే డాక్టర్ సజెస్ట్ చేస్తారో మెడిసిన్స్ వాడుకోండి, అలాంటి వాళ్ళు జనరల్గా ట్రీట్మెంట్ అనేది సగం తీసుకున్న తర్వాత స్టాప్ చేసేస్తారు. అలాంటి వాళ్ళకు అది ప్రోగ్రెస్ అనేది అవుతుంది. జనరల్గా ఈ సయాటికా పెయిన్ సివియర్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఇమ్మీడియట్గా పేషెంట్స్ అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కాకపోతే మిడిల్లోనే అంటే సగం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొంతమంది పేషెంట్స్ అనేది బికాజ్ రిలీఫ్ ఉంది కాబట్టి స్టాప్ చేసేస్తారు. అలాంటి వాళ్ళకు అడ్వాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, తిరిగి రావడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి జనరల్గా 1-2 ఇయర్స్ బిఫోర్ ఈ ప్రాబ్లం ఉండే, లేకపోతే 5-6 ఇయర్స్ ముందు ఉండే, మళ్ళీ అది రిపీట్ అవ్వడం అనేది జరిగింది. అలాంటి కేసెస్ కూడా మనం నార్మల్గా చూస్తూ ఉంటాము. ఈ 2 కేసెస్లో కూడా ఇవి 100% రివర్స్ అవ్వడం పాసిబుల్ ఉంటుంది మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో. కాకపోతే బికాజ్ ఈ నర్వ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం దీనికి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ యూజ్ చేసిన తర్వాత మాత్రం అది పూర్తిగా రివర్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే,
సో అంటే ఏ స్టేజ్లో వస్తే ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఫస్ట్ డయాగ్నోస్టిక్ అనేది ఎట్లా చేస్తారు, అండ్ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్గా హోమియోకే రావడం జరుగుతుందా లేకపోతే అటు ఇటు తిరిగి హోమియో మెడిసిన్కి వస్తారా? ఎస్. సో నార్మల్గా ఈ సయాటికా ప్రాబ్లంలో బికాస్ ఒక పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే నార్మల్గా కొంతమంది పెయిన్ కిల్లర్స్ అనేది ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. బికాజ్ మన హోమియోపతిలో దీనికి కొంచెం స్టార్టింగ్లోనే వెంటనే మనం మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఇంప్రూవ్మెంట్ జరగడం అనేది కొన్ని కేసెస్లో జరగదు. బికాస్ ఎస్ ఇది నర్వ్ ప్రాబ్లం ఉంటుంది అండ్ బికాస్ మన హోమియోపతిలో పెయిన్ కిల్లర్స్ అనేది జనరల్గా ఉండవు అండ్ బీ కాంప్లెక్స్ లాంటి మెడిసిన్స్ అనేది జనరల్గా వెంటనే పనిచేయదు. కాబట్టి డెఫినెట్గా చాలామంది 90% కేసెస్లో ఫస్ట్ వేరే మెడిసిన్స్ తీసుకున్న తర్వాత హోమియోపతికి వస్తారు. బట్ ఎస్ హోమియోపతిలో దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. జనరల్గా కొంతమంది ఈవెన్ మేము కూడా జనరల్గా సజెషన్ ఇస్తూ ఉంటాము, మీకు సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు మీరు నార్మల్ జనరల్ మెడిసిన్స్తో పాటు ఒక 2 hours కానీ 1 hour గ్యాప్ ఇచ్చి మీరు హోమియోపతి మెడిసిన్స్ డెఫినెట్గా సేఫ్గా మీరు యూస్ చేసుకోవచ్చు. బికాస్ జనరల్గా మన హోమియోపతిలో ఇలాంటి సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ అనేది కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది, అది 100% నార్మల్ అవ్వడానికి. అండ్ ఈ సయాటికా అనేది ఎక్కువ రోజుల వరకు మనకు జనరల్గా ఇబ్బంది అనేది పెడుతూ ఉంటుంది. సో ఎస్ స్టార్టింగ్ స్టేజెస్లో అందరూ వస్తూ ఉంటారు. అండ్ ట్రీట్మెంట్ ప్రకారంగా చెప్పాలంటే డయాగ్నోసిస్ అనేది దీనికి నార్మల్గా సిమ్టమాటిక్ డయాగ్నోసిస్ మాత్రమే ఉంటుంది. అంటే దీనికి ఎలాంటి రక్త పరీక్షలు కానీ ఎలాంటి MRI కానీ సిటీ స్కాన్ కానీ ఎక్స్రే అని జనరల్గా సయాటికా ప్రాబ్లమ్స్లో జనరల్గా ఎవరు కూడా డాక్టర్స్ రాయరు. ఓన్లీ అండ్ ఓన్లీ ఈ SLR టెస్ట్ ఏదైతే ఉంటుందో స్ట్రేట్ లెగ్ రేజింగ్ టెస్ట్ అనేది మీ కాళ్ళు అనేది జనరల్గా మీరు ఎంత వరకు పైకి తీసుకురావడానికి పాసిబుల్ ఉంటుంది, ఎక్కడి వరకు అది స్టక్ అవుతుంది, దాని బేసిస్ మీద జనరల్గా డాక్టర్స్ అనేది ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. నార్మల్గా వేరియేషన్ ఎక్కడ వస్తుందంటే మీరు ఎంత పైకి మీరు కాళ్ళు అనేది పాసిబుల్ ఉంటుంది లేపడానికి అంత ఎక్కువనే నార్మల్ ఉన్నది అని అర్థం చేసుకోవాలి. మీరు సపోజ్ మీరు కొంచెం కూడా కాలు పైకి లేవడానికి మీకు పాసిబుల్ లేదు అంటే డెఫినెట్గా చాలా సివియర్గా ఉంది, దాని బేసిస్ మీద డాక్టర్స్ అనేది మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. స్పెషల్గా మన హోమియోపతిలో బికాస్ మన హోమియోకే ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ మనం యూస్ చేస్తాం కాబట్టి ఈవెన్ సివియర్ కేసెస్లో కూడా ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్గా పనిచేస్తుంది అండ్ పర్మనెంట్గా పనిచేస్తుంది. కాకపోతే దానికి కంప్లీట్ కోర్స్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. ఈ సయాటిక్ నర్వ్ అనేది బికాస్ చాలా ఇంపార్టెంట్ నర్వ్ కాబట్టి అండ్ బికాస్ అది ఎక్కువ కాలం వరకు ట్రీట్మెంట్ అవసరం వస్తుంది. పూర్తిగా 100% రివర్స్ అవ్వడానికి టైం అనేది డెఫినెట్గా పడుతుంది. బట్ కంప్లీట్గా నార్మల్ అయిపోయిన తర్వాత రివర్స్ అవ్వడం అంటే మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా తక్కువ కేసెస్లో మాత్రమే జరుగుతుంది. ఈ ప్రాబ్లం వచ్చినాక అంటే మెడిసిన్ వాడితే ఎంత కాలానికి తగ్గుతుంది, అంటే తొందరగా రావడం వల్ల తొందరగా తగ్గడం అట్లాంటిది జరుగుతుందా? ఎస్, కరెక్ట్గా మీరు చెప్పారు. జనరల్గా ఈ సయాటికా నర్వ్ అనేది బికాస్ మనకు ప్రాబ్లం అనేది సివియర్గా అవుతుంది వెంటనే ఎప్పుడైతే మనం సయాటికాలో డయాగ్నోసిస్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో వెంటనే మనకు రిజల్ట్స్ అనేది ఉంటుంది. వెంటనే అంటే అట్లీస్ట్ ఒక 15 days నుంచి ఒక 60 days లోపల మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ మన హోమియోపతి ద్వారా కూడా జనరల్గా అయితే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసినప్పుడు మనకు వెంటనే కనిపిస్తుంది ఒక 2-3 daysలో. కాకపోతే సివియారిటీ అంటే నార్మల్గా ఈ సయాటికా ప్రాబ్లం అనేది ఈవెన్ మనకు వాకింగ్లో కూడా తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైతే సయాటికా ఉంటుందో వాళ్ళకు వాకింగ్ నడవడం కూడా నార్మల్గా నడవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మీకు చాలా సివియర్గా స్టార్టింగ్లో పెయిన్ ఉన్నప్పుడు కొంచెం వాకింగ్ అనేది కూడా ఇబ్బందిగా ఉంటుంది. అవన్నీ కంప్లీట్గా రివర్స్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 1 to 2 months టైం పడుతుంది అండ్ 100% కోర్స్ వచ్చేసి ఒక 6 months ఉంటుంది. సివియర్గా ఉన్నది, ఏజ్ ఎక్కువగా ఉన్నది, డయాబెటీస్ ఉన్నది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, అలాంటి పేషెంట్స్ ఎవరైతే మన కేసెస్ మేము చూస్తుంటామో వాళ్ళకి మినిమం 6 months అండ్ మ్యాక్సిమం 1 year అనేది ఖచ్చితంగా అవసరం వస్తుంది. 1 year దేనివల్ల వస్తుంది, తిరిగి రావద్దు, దాని గురించి జనరల్గా మనం మెయింటెనెన్స్ కోర్స్ కూడా రిపీట్ అనేది చేపిస్తూ ఉంటాము. సో డెఫినెట్గా ఈ సయాటికా ప్రాబ్లంలో మీరు ఎప్పుడైతే స్టార్టింగ్లోనే వస్తున్నారో మీకు వెంటనే రిజల్ట్స్ వస్తుంది. అంటే 15 days 1 month లోపల మేజర్ ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తూ ఉంటుంది అండ్ 6 monthsలో 100% నార్మల్ అయిపోతూ ఉంటుంది. కొన్ని కేసెస్లో 3 monthsలో కూడా కంప్లీట్గా ఇది రివర్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బికాస్ మనం చెప్పిన డయట్, ఎక్సర్సైజ్ అండ్ మెడిసిన్స్ అనేది పేషెంట్స్ అయితే పర్ఫెక్ట్గా యూస్ చేసి దానికి ఫాలో చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకు ఇమ్మీడియట్గా రిజల్ట్స్ కూడా ఉంటుంది అండ్ చిన్న డ్యూరేషన్లో, చాలా తక్కువ డ్యూరేషన్లోనే, తక్కువ కాలంలోనే వాళ్ళకి జనరల్గా 3 months కానీ 4 monthsలోనే 100% నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. చిన్న ఏజ్ ఉన్నది అండ్ మీకు వెంటనే మీకు స్టార్ట్ అయిన వెంటనే మీరు ఇది ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ తీసుకున్నారంటే డెఫినెట్గా మీకు 3 months లోపల ఇది క్యూర్ కూడా ఉంటుంది అండ్ రిపీట్ రాకుండా కూడా జనరల్గా ఉంటుంది.
కొంతమంది ఎవరైతే చాలా ఎక్కువ ఏజ్డ్గా ఉంటారో, అంటే స్పెషల్గా 60 years 65 years, స్పెషల్గా ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు డయాబెటీస్ కూడా హెవీగా ఉన్నది. జనరల్గా అలాంటి వాళ్ళకు నార్మల్గా కూడా న్యూరోపథీస్ అంటే నర్వ్ ప్రాబ్లమ్స్ నార్మల్గానే ఉంటాయి డయాబెటీస్ వల్ల. అండ్ ఒక ఎక్కువ ఏజ్ వచ్చిన తర్వాత నర్వ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఎప్పుడైతే ఈ సయాటికా ప్రాబ్లం వస్తుంది, డెఫినెట్గా వాళ్ళకు ఎక్కువ డ్యూరేషన్ కోసానికి అంటే మినిమం 6 months అండ్ 1 year వరకు మేము జనరల్గా ట్రీట్మెంట్ అనేది సజెషన్ ఇస్తూ ఉంటాము. బికాస్ డయాబెటిక్ పేషెంట్స్కి ఇలాంటి ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉన్న పేషెంట్స్ ఉంటారో వాళ్ళకు ఈ నర్వ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఈజీగా అండ్ చాలా తొందరగా వస్తూ ఉంటుంది. కాకపోతే అది రివర్స్ అవ్వడం అనేది చాలా ఎక్కువగా టైం అనేది తీసుకుంటూ ఉంటుంది. బికాస్ ఈ ఏదైతే విటమిన్స్ ఉంటాయో ఆ లోపాలు అనేది 100% నార్మల్ చేయడానికి ఎక్కువ టైం అనేది పడుతుంది. నార్మల్గా మన ఎవరికైనా కూడా 3 monthsలోనే మన విటమిన్ డెఫిషియన్సీస్ అనేది కవర్ అవుతుంది. బట్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి అది ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి సయాటికా కోర్స్ ఏదైతే ఉంటుంది ట్రీట్మెంట్ అనేది అది కూడా ఎక్కువ లాంగ్ టర్మ్ అనేది జనరల్గా మనం ప్రిస్క్రైబ్ అనేది చేస్తూ ఉంటాము. కాకపోతే ఒక్కసారి నార్మల్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ తిరిగి రాకుండా మీరు ఏం చేయాలి అది కూడా జనరల్గా మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్లో డయట్ అండ్ ఎక్సర్సైజ్ గురించి మనం సజెషన్స్ అనేది ఇస్తుంటాం. దానివల్ల మన సక్సెస్ రేషియో అనేది ఆల్మోస్ట్ 90 to 95% అనేది ఉంటుంది ఈ సయాటికా కేసెస్లో. జనరల్గా హోమియో మెడిసిన్ అనేది ఎలా ఉంటుందంటే మెడిసిన్ తీసుకునేటప్పుడు కొన్ని ఫుడ్ అవాయిడ్ చేయడము, కొన్ని రిస్ట్రిక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? జనరల్గా మన హోమియోపతిలో జస్ట్ బికాజ్ హోమియోపతి మెడిసిన్స్ అనేది స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఐటమ్స్ అంటే ఎక్కువగా ఫ్రేగ్రెన్స్, ఎక్కువ సుగంధమైన ఏదైతే పదార్థాలు ఉంటాయి, మన నాఫ్థలిన్ బాల్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, మన ఏదైతే ఇన్సెన్స్ స్టిక్స్ అంటే మన పూజలో ఏదైతే యూస్ చేస్తూ ఉంటామో అలాంటి పదార్థాలతోని జనరల్గా మన మెడిసిన్స్కి మనం దూరం పెట్టమని జనరల్గా చెప్తూ ఉంటాము. అలాగే ఎక్కువగా స్ట్రాంగ్ ఐటమ్స్ ఏదైతే ఫుడ్లో ఉంటాయి, ఆనియన్ అండ్ గార్లిక్, మీరు వెంటనే పచ్చి ఆనియన్స్ అనేది జనరల్గా తీసుకోవద్దు. రా ఆనియన్స్ అనేది జనరల్గా హోమియోపతి మెడిసిన్స్కి అది బికాస్ ఫ్రేగ్రెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా దాని స్మెల్ స్ట్రాంగ్ ఉంటుంది. సో మన మెడిసిన్స్ అనేది పవర్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి జనరల్గా మీరు కొన్ని రోజులు ఇది స్టాప్ చేయమని జనరల్గా చెప్తూ ఉంటాము. బట్ ఎస్, మీరు నార్మల్గా ఫ్రైడ్ ఏదైతే ఉంటుందో మీరు కుక్ చేసి మీరు తీసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి కాఫీ అనేది జనరల్గా బికాస్ కెఫీన్ ఉంటుంది. సో జనరల్గా మనం హోమియో మెడిసిన్స్ తీసుకునేటప్పుడు కాఫీ మీరు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది అని చెప్తూ ఉంటాము. సో మన మెడిసిన్స్ పరంగా ఓన్లీ అండ్ ఓన్లీ రా ఆనియన్స్ అంటే పచ్చి ఆనియన్స్ అండ్ ఇంకొకటి కాఫీ మాత్రమే తీసుకోవద్దు. కాకపోతే మన డిజీజ్ అంటే మన ప్రాబ్లం గురించి జనరల్గా మనం చెప్తూ ఉంటాము. ఏదైతే ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటిది, వాపు. సయాటికా అంటే ఏంటిది, ఆ సయాటిక్ నర్వ్ లోపల వాపు వస్తుంది, దాంట్లో ఇరిటేషన్ వస్తుంది. కాబట్టి ఇన్ఫ్లమేషన్ కాజింగ్ ఫుడ్స్ అనేది ఏముంటుంది, ప్రోసెస్డ్ ఫుడ్స్ అంటే జనరల్గా బ్రెడ్స్, బేకరీ ఐటమ్స్ ఇట్లాంటి ఐటమ్స్కి మనం ప్రోసెస్డ్ ఫుడ్స్ అనేది అంటూ ఉంటాము. సో ప్రోసెస్డ్ ఫుడ్స్ అనేది ఇన్ఫ్లమేషన్, వాపుకి అనేది ఎక్కువగా తొందరగా అది ఈజీగా చేస్తుంది. కాబట్టి మనం జనరల్గా అది తీసుకోవద్దు అని చెప్తూ ఉంటాం. సో ఎప్పటికైనా కూడా మీరు ఏ మెడిసిన్ తీసుకున్నా కూడా మెడిసిన్స్ యూజ్ చేసేటప్పుడు దానికి ప్రికాషన్స్ అండ్ డిజీజ్, మీ హెల్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గురించి మీకు డయట్ ఏం ఫాలో చేయాలి, బేసిక్ ఏదైతే ఉంటుందో అది మీ డాక్టర్తో డెఫినెట్గా మీరు కన్సల్ట్ అయ్యినప్పుడు మీరు అడగాల్సి ఉంటుంది. అండ్ మీరు దానికి ఫాలో చేస్తే మీకు రిజల్ట్స్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అండ్ కొంచెం పర్మనెంట్గా కూడా ఉంటుంది. ఇది మీకు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ జనరల్గా డాక్టర్స్ అనేది మోస్ట్లీ కేసెస్లో చెప్తూ ఉంటారు. బట్ కొన్నిసార్లు మీకు ఇన్ కేస్ గైడెన్స్ లేదు అంటే మీరు డెఫినెట్గా మీ డాక్టర్తో కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ అది ఎక్కువ కాలం వరకు మీరు ఫాలో చేస్తే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత కూడా అది ఈజీగా అండ్ చాలా తొందరగా అది క్లియర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. వన్స్ ఈ సయాటికా ప్రాబ్లం వచ్చినాక హోమియో కేర్లో మెడిసిన్ వాడారనుకోండి, ఆ తర్వాత రికవర్ అయిపోయినాక మళ్ళీ ఇన్ ఫ్యూచర్ ఈ పెయిన్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఎస్, కొన్ని కేసెస్లో ఉంటుంది, ఒక 10 to 20 కేసెస్లో ఉంటుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు ఎవరైతే కొంచెం ఏజ్ ఎక్కువగా ఉంటుంది అండ్ వాళ్ళకి నర్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ 90% కేసెస్లో మనం చూసింది ఏంటంటే బికాస్ పేషెంట్స్ అనేది కంప్లీట్ కోర్స్ అయిపోయిన తర్వాత మనం ఇచ్చిన గైడెన్స్ అనేది ఫాలో చేస్తూ ఉంటారు కాబట్టి జనరల్గా అది రిపీట్ అవ్వడం
అవ్వడం అనేది జరగదు, కొన్నిసార్లు మాత్రమే జరుగుతుంది. బట్ బికాస్ అది వేరే అండర్లయింగ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల అవుతుంది. డయాబెటీస్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఎక్కువ శాతం జనరల్గా రాకుండా ఉంటుంది, తిరిగి రావడం అనేది చాలా తక్కువ కేసెస్లో ఉంటుంది. సెకండ్ కేస్ అనేది జనరల్గా ఎవరికైతే హ్యాబిట్స్ అంటే బికాస్ వాళ్ళ ఆక్యుపేషన్, వాళ్ళ జాబ్లో ఎక్కువగా కూర్చొని ఉండడం, లేకపోతే వాళ్ళకి ఎక్సర్సైజ్ లేకపోవడం ద్వారా వాళ్ళకు నర్వ్ కంప్రెషన్స్ వస్తున్నాయి ఎప్పుడైతే వాళ్ళు కూర్చుంటున్నారో. సో అలాంటి కండిషన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మీకు ఇంతకుముందు గతంలో ఒకసారి సైటికా ఉండే, మీరు మెడిసిన్స్ వాడారు, అది పూర్తిగా క్యూర్ అయిపోయింది. కాకపోతే ఏదో ఒక్కసారి 1 year 2 years 3 years తర్వాత మీరు లాంగ్గా ట్రావెల్ చేశారు, స్పెషల్గా మీరు కార్లో ట్రావెల్ చేశారు. బికాస్ కార్లో మనం కంటిన్యూస్గా కూర్చోవాల్సి వస్తుంది, మనం ఫ్లైట్లో మీరు ఎక్కువసేపు కూర్చున్నారు అంటే డెఫినెట్గా కంప్రెషన్ కొంత రోజుల కోసానికి మీకు కనపడుతూ ఉంటుంది. ఆ కొన్ని డేస్ మీకు కొంచెం పెయిన్ వస్తుంది. అగైన్ మేము జనరల్గా పేషెంట్స్కి ఒక గైడెన్స్ ఇస్తూ ఉంటాము. సపోజ్ ఇట్లాంటి కండిషన్స్ అవుతుందంటే మీరు వెంటనే బి కాంప్లెక్స్, విటమిన్స్, మల్టీవిటమిన్స్ తీసుకోవాలి. సో దాట్ అది ఇమ్మీడియట్గా మీకు రిలీఫ్ అనేది వస్తుంది. అండ్ మన పోస్చర్ నార్మల్ అయిపోయిన తర్వాత వెంటనే సైటిక్ నర్వ్లో ఏదైతే ఇరిటేషన్ ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది. సో ఎస్, అప్పుడు మీకు వచ్చినా కూడా మీకు మళ్ళీ ఒక కోర్స్ అనేది అవసరం రాదు. ఓన్లీ మీ డయట్ అండ్ మీకు ఏదైతే చేంజెస్ మీకు చేయమని చెప్పామో అది చేసిన తర్వాత అగైన్ ఈ టెంపరీ ఏదైతే ఫేజ్ వస్తుంది సైటిక్, అది కూడా మీ రకంగా క్యూర్ చేసుకోవచ్చు ఎలాంటి మెడిసిన్స్ లేకుండా. కాకపోతే కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ అనేది అవసరం వస్తుంది, అది డెఫినెట్గా తీసుకుంటే మీకు కొంచెం ఫాస్ట్గా రిలీఫ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు 30 అబవ్ ఉన్న వాళ్ళు కానీ డయాబెటిక్ అండ్ బీపీ ఇలాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటారు. కొంతమంది అలోపతి మెడిసిన్ కూడా తీసుకుంటూ ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళు అప్పుడు హోమియో వాడొచ్చా? ఎస్, డెఫినెట్గా. జనరల్గా 90% కేసెస్లో ఎవరైతే డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ మెడిసిన్స్ ఆల్రెడీ జనరల్ మెడిసిన్స్ యూస్ చేస్తున్నారో అవి లైఫ్ టైం యూస్ చేసే మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ అనేది జనరల్గా 90% మార్నింగ్ టైంలోనే ఉంటుంది. అండ్ సపోజ్ మీకు ఈవినింగ్ ఉన్నా కూడా మన మెడిసిన్స్కి ఆ మెడిసిన్స్కి అట్లీస్ట్ ఒక 1 hour గ్యాప్ ఇచ్చి మీరు మెడిసిన్స్ యూస్ చేసుకోవచ్చు. జనరల్గా ఆ మెడిసిన్స్ కానీ మన మెడిసిన్స్లో ఇంటర్ఫియరెన్స్ అనేది జనరల్గా ఎలాంటి ఉండదు, ఇంటర్వెన్షన్స్ అనేది ఉండదు. అంటే దానికి అండ్ మన మెడిసిన్స్కి ఎలాంటి జనరల్గా మిక్సింగ్ అవ్వడం అనేది పాసిబుల్ ఉండదు. కాకపోతే మీరు 1 hour కంటే తక్కువ గ్యాప్ ఇస్తున్నారు, లేకపోతే జస్ట్ 15-20 minutesలోనే మీరు 2 మెడిసిన్స్ వాడుతున్నారంటే జనరల్గా మన మెడిసిన్స్ అనేది స్లో అయిపోతాయి అండ్ కొన్నిసార్లు అది పని చేయదు. దట్స్ ఇట్. కాకపోతే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. చాలామంది పేషెంట్స్కి ఒక క్వశ్చన్, ఈ సేమ్ క్వశ్చన్ ఉంటుంది, ఇన్ కేస్ బై మిస్టేక్ మీరు మీ జనరల్ మెడిసిన్స్తో పాటు హోమియోపతి యూస్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా అవుతుందా? జనరల్గా ప్రాబ్లం అనేది ఏమీ కూడా ఉండదు. బట్ ఎస్, మన హోమియోపతి మెడిసిన్స్ అనేవి చాలా మైల్డ్ ఉంటాయి. సో మన మెడిసిన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఆ టైంకి, ఆ రోజుకి స్టాప్ అనేది అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏ మెడిసిన్ అయినా సరే మీరు ఒకటేసారి తీసుకోవచ్చు. మినిమం 2 మెడిసిన్స్ మధ్యన ఒక 1 hour గ్యాప్ ఉంటే డెఫినెట్గా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. అండ్ హోమియోపతి మెడిసిన్స్ కూడా సరిగ్గా అది పర్ఫెక్ట్గా అనేది పని చేస్తూ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఇప్పుడు అలోపతిలో ఉంటాయి మెడిసిన్, ఆయుర్వేదంలో ఉంటాయి, హోమియోలో ఉంటాయి. సో రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. బట్ వై హోమియో ఫర్ సయాటికా అంటే ఏం చెప్తారు? ఎస్, హోమియోపతిలో జనరల్గా మన మెడిసిన్స్ అయితే ఇస్తామో, స్పెషల్గా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనిషికి వాళ్ళ కంప్లీట్ హిస్టరీ తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది మనకు ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఒక్క మనిషికి ఒక మెడిసిన్ ఉంటుంది. మీ ఫ్యామిలీలో మీ ఓన్ మదర్ ఫాదర్ కానీ, మీ బ్రదర్ సిస్టర్ కానీ, ఎవరైనా సరే, మీ పిల్లలైనా సరే, వాళ్ళు అండ్ మీ మెడిసిన్ అనేది ఎప్పటికైనా కూడా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి హోమియోపతి అనేది ఫస్ట్ చాయిస్ ఉంటుంది. అండ్ సెకండ్, హోమియోపతి అనేది స్లోగా పనిచేసినా అది పర్మనెంట్గా రిజల్ట్స్ అనేది ఇస్తుంది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డెఫినెట్గా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి వస్తుంది? ఎవరైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ ద్వారా లేకుండా జస్ట్ ఓన్లీ గూగుల్ కానీ జనరల్గా హోమియోపతి బుక్స్ అనేది అవైలబుల్ ఉంటాయి, దాంట్లో చూసి మీరు మెడిసిన్స్ యూస్ చేస్తే డెఫినెట్గా కొంతమందికి 50-60% పేషెంట్స్కి అది సూట్ అవ్వదు. అండ్ కొన్నిసార్లు అనేది జనరల్గా అది సైడ్ ఎఫెక్ట్ అనేది చేస్తూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్.